శ్రీ మాత్రే నమ. అందరికీ నమస్తే అండి. సో వెల్కమ్ టు శ్రీ టీవీ. అందరికీ తెలిసిందే ఒక మంచి ప్రోగ్రామ్తో మేము ముందుకు వస్తున్నానని చెప్పేసి. సో అది అమ్మవారి ప్రోగ్రామ్ అవ్వటం, ఇక్కడ ఉన్నటువంటి ఆ కమిటీ వాళ్ళందరూ ఏదైతే శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ మన ఖమ్మంలో ఉన్నటువంటి మారెమ్మ తల్లి టెంపుల్ దగ్గర అయితే అమ్మవారికి సారిని అయితే తీసుకొచ్చారు. ఇంత మంచి కార్యక్రమంతో మీ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. సో ఇది వచ్చేసి సారి చూస్తున్నారు కదా, అమ్మవారికి ఒక పెళ్ళైన అమ్మాయికి తల్లిగారింటి నుంచి ఏదైతే ఐటమ్స్ ఎలా వస్తాయో సారీ అలా వడి బియ్యం కానించి, గాజులు కానించి, పసుపు కుంకుమాలు అమ్మవారి ఒక పిండితో ఒత్తు చేశారు. ఆ ఒత్తిని కూడా వాళ్ళు తయారు చేశారు. చూడండి, చాలా చక్కగా అమ్మవారి బొమ్మేసి చాలా చక్కగా చేశారనమాట. సో ప్రతి ఒక్కటి కూడా అంటే ఏదో చేస్తున్నామా అంటే అలా కాదు, నామమాత్రంగా కాకుండా ప్రతి ఒక్కటి కూడా చాలా పర్ఫెక్ట్ గా అయితే చేశారు. ఇక్కడ పూలు, గాజులు, స్వీట్స్ అయితే దగ్గర చెప్పాలంటే నాకు తెలిసి 1 2 3 4 అంటే కాజాలు కానివ్వండి, బాదుషా, అసలు లడ్డూలు, అరిసెలు కూడా వీళ్ళు అన్ని చేశారు. సో పూలు, పండ్లు, స్వీట్స్ అన్ని కూడా ఎంత బాగా సెట్ చేశారంటే నిజంగా అసలు ఇందాక చెప్పారు ఆల్రెడీ వాళ్ళు ఏంటంటే దగ్గర ఒక 25 kg వరకు కూడా ఆ సారిని అయితే తీసుకెళ్ళడం జరుగుతుందని చెప్పారు. నిజంగా ఈ లక్ష్మీ బాలాజీ సేవా సమితి వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా అమ్మవారికి అయితే సారి తీసుకెళ్లడం జరుగుతుంది. సో ఇది 4వ వార్షికోత్సవం అనమాట. ఈ వార్షికోత్సవంలో భాగంగా కూడా ఇప్పుడైతే ఈ సారిని అంతా కూడా వాళ్ళందరూ తీసుకొని అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ సమర్పించి ఆ పూజా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేస్తారు. సో అన్ని అంటే ఈ ఒక్క సంవత్సరం అనే కాదు, ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ఇలాగే చేస్తారు. సో మరిన్ని అంటే ఇది ఎలా తీసుకెళ్తారు, అక్కడ ఎలా ఇస్తారు అనేది కూడా ఇప్పుడు మన తర్వాత చూడబోతున్నాం. లక్ష్మీ బాలాజీ సేవా సమితి వాళ్ళు 4వ వార్షికోత్సవం సందర్భంగా మారెమ్మ తల్లి గుడిలో ఉన్న అమ్మవారికి అయితే సారిని సమర్పిస్తున్నారు. సో అందులో భాగంగా ఇప్పుడైతే ఇక్కడ వడి బియ్యం చేస్తున్నారు. అసలు అంటే ఈ సారిని సమర్పించడానికి గల కారణం ఏంటి, పర్టికులర్ గా అంటే అమ్మవారి మారెమ్మ గుడిని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? లక్ష్మి గారు ఉన్నారు ఇప్పుడు ఈ సేవా సమితి యొక్క సభ్యులు, ముఖ్య అధ్యక్షులు అనమాట లక్ష్మి గారు నమస్తే అండి. నమస్కారం. సో అంటే ఇక్కడ ఈ మారెమ్మ గుడి దగ్గర మీరు 4వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి ఈ సారి ఇవ్వడానికి గల ప్రత్యేక కారణం ఏంటి? అసలు అమ్మ కారణం ఉందమ్మా. ఓకే, ఏంటి రీజన్ ఏంటంటే మేము గత 2017 నుంచి సేవలు చేస్తున్నాము. భారతదేశం అంతా తిరిగి సేవలు చేయాలి అనే కాన్సెప్ట్ లో మేమున్నాము. ఫస్ట్ మాత్రం నేను చేసిన నా ప్రస్థానం మాత్రం షిరిడి నుంచి సేవలు చేయడం అనేది షిరిడి నుంచి. అయితే ఆ రోజు నేను అనుకున్నాను అనమాట, భారతదేశం అంతా తిరిగి చెయ్యాలి అని చెప్పేసి. కానీ వేరే గ్రూపుల్లో ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక చిన్న యాక్సిడెంట్లో లేకపోతే ఏదో గొడవలు పెట్టుకోవటము, చిన్న కొంతమంది డెడ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అలాంటి పరిస్థితుల్లో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఎటువంటి చెడు జరగొద్దు, మనకు మంచి జరగాలి అని చెప్పేసి ఒక అమ్మవారిని ఎంచుకున్నాం అనమాట. ఆ అమ్మవారే ఈ మారెమ్మ తల్లి అమ్మవారు. అమ్మవారికి ఇంకా మేము ఎప్పుడు కూడా గత 3 సంవత్సరాలు అమ్మవారికి ఇలానే సారే పోసాము. ఇక చూడండి, ఈ సారే సామాన్లన్నీ ఇలా ఉంటాయి అనమాట. మన పుట్టింటికి మనం ఆడపిల్లని పంపిస్తే ఎలా పంపిస్తామో, ఒక తల్లిదండ్రులుగా అమ్మాయికి సారె పోసి అత్తవారింటికి ఎలా అయితే పంపిస్తామో అలానే అమ్మవారికి కూడా సారె పోసి ఇలా ఒడి బియ్యం కలిపి ఒడి బియ్యం పోసి 2 రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలి, యావత్ ప్రపంచము ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పిల్లా పాపలతో చాలా చక్కగా చల్లగా ఉండాలి, అమ్మ చల్లని దీవెలు మనకందరికీ ఇవ్వాలి యావత్ ప్రపంచము అని చెప్పేసి అమ్మవారికి సారే వేయడం జరుగుతుంది. వాళ్ళని ఎవరిని ఇందులో తోరనేమో. ఒక అమ్మవారి విజయవాడ అమ్మవారి సార్ అయితే మాత్రం మేము వస్తామని బతిలాడి వాళ్ళు వస్తున్నారు కాబట్టి అయ్యో అమ్మవారి సారే కదా కుంకుమము అని చెప్పేసి ఆ నోము కోసం అని చెప్పేసి వేరే వాళ్ళని తీసుకుంటాం. కానీ ఈ ఫంక్షన్ లో మాత్రం ఎవరిని ఇన్వాల్వ్ చెయ్యం. ఎందుకంటే ఇది మా వార్షికోత్సవం కదా, శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి వార్షికోత్సవం కాబట్టి మా వరకు మేమే చేసుకుంటాం, మా సమితి వాళ్ళ వరకే చేసుకుంటాము. ఇందులో ఎవరిని ఇన్వాల్వ్ చెయ్యం. సో అదండి, చూసారు కదా, ఇక్కడ వీళ్ళైతే అమ్మవారికి సారి తీసుకెళ్ళాలి కావాల్సిన సామాగ్రి అన్ని తీసుకొచ్చారు. అందరూ కూడా ఒక ట్రూప్ గా ఏర్పడి. సో అంతేకాకుండా నెక్స్ట్ అమ్మవారికి ఆ సారి తీసుకునే కార్యక్రమం కూడా జరగబోతుంది. సో దాన్ని కూడా మనం ఇప్పుడు చూడొచ్చు.